ఎట్లమ్మా ఎంత గిలాసా 25 అమ్మ. 25. ఇంతకు ఉమెన్స్ డే చేసుకున్నావా నువ్వు? అమ్మ ఉమెన్స్ డే చేసుకున్నావా? అంటే ఇంతకు మీ ఆయన ఏడుంటాడు? మా ఆయన లేడమ్మ, చనిపోయింది. చనిపోయాడు. నీకు ఎంతమంది పిల్లలు మరి? ఒక పాప ఒక బాబు. పిల్లలు ఏం చదువుతున్నారు? ఒక 7th క్లాస్ పాప, 3rd క్లాస్ బాబు. వీడు చిన్నోడు 3వ తరగతి. మళ్ళీ ఇదేనా నీది? ఇది అది రెండు బండ్లు పెట్టుకున్నావు. ఇప్పుడు నీకు ఎవరు ఉమెన్స్ డే విషెస్? అత్తమ్మ మామ అందరూ మరుదులు ఉన్నారు, అందరు ఉన్నారు. తోటికోడలు. ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు, ఎవరి పిల్లలు వాళ్ళు. బిజినెస్ అందరికి ఇదే బిజినెస్. అంటే ఈమె కూడా ఒక బండి పిచ్చేసిండ్రు. ఇప్పుడు ఈ విషెస్ చెప్పిండ్రు ఎవరన్నా నీకు? చెప్పలే ఎవరికి. అరే నువ్వు చెప్పలేవారా మీ అమ్మకు హ్యాపీ ఉమెన్స్ డే? చెప్పు ఒకసారి, చెయ్యి ఇడిచేసి ఒకసారి అమ్మని హగ్ చేసుకొని చెప్పు హ్యాపీ ఉమెన్స్ డే. అయ్యో సిగ్గైతుంది. కాదు, పిల్లలకు తల్లికి ఏమంటారు చెప్పడానికి ఏం సిగ్గు? ఏం చెప్పాలి బెట్ట అమ్మకి హ్యాపీ ఉమెన్స్ డే చెప్పాలి, హ్యాపీ బర్త్డే చెప్పాలి, అన్నీ చెప్పాలి. మంచిదా? మళ్ళా కలుద్దాం మళ్ళీ ఏడాది. నీ పేరేంటి చెల్లె? లక్ష్మి. ఈ లక్ష్మీ చెల్లెని చూస్తే నాకు మస్తు సంతోషమైంది. వీళ్ళు ఆయన లేడు, 2 పిల్లలు. ఆయన కూడా మంచిగా సోడా బండి పెట్టుకుంది. అమ్మ నాకు డౌట్ వచ్చింది, ఎండాకాలం సోడా బండి, మరి చలికాలం మక్కబుట్ట పెడతా. ఇది కూడా పెడతా చలికాలం, కానీ కొంచెం నడవదు ఎక్కువ. చలికాలం ఇక నడవదు సోడలు గిడలు అంటే. అప్పుడు మక్క బుట్టలు పెడుతుంది. ఏదైనా ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతున్నది. మంచిగా 2 పిల్లలను చదివించుకుంటున్నది. బంగారు తల్లివి నువ్వు, మామూలు తల్లి కాదు. ఆడపిల్లలు అంటేనే ఏమంటారు, ఆత్మధైర్యం ఉంటుంది, ఎవరి మీద ఆధారపడేది దాన్న ఆలోచన ఉంటుంది.